హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే వీడియోలో మనం 3:30 క్లోజింగ్ బేస్ చేసుకుని నెక్స్ట్ డే ఏ విధంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అంటే అప్ ట్రెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అండ్ డౌన్ ట్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కాన్సెప్ట్ దేని మీద డిపెండ్ అయి ఉందంటే ఓన్లీ నెక్ లైన్ మీద బేస్ అయి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ లైన్ మీన్స్ మనకి ఇది అండ్ డబల్ టాప్ దగ్గర వస్తుంది. ఇది టాప్ 1, ఇది టాప్ 2. ఈ 2 వాటిలికి కామన్ పాయింట్ మనకి నెక్ లైన్. వన్స్ మనకి నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వి మార్కెట్ నియర్‌లోనే ఉండాలి. అండ్ బట్ ఒక 50 పాయింట్ నిఫ్టీ గురించి నేను చెప్తున్నాను. ఒక 60 పాయింట్స్, 70 పాయింట్స్ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వి కంటిన్యూ‌గా డౌన్ ట్రెండ్ అయిందంటే ఇది మనం కన్సిడర్ చేయం. మనకు కావాల్సిందేంటంటే 3:30కి మనకి మార్కెట్ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వి ఒక 10 పాయింట్స్ డౌన్ అవ్వడం గాని, లేకపోతే నియర్ నెక్ లైన్‌గా ఉంటే మనం ఈ స్ట్రాటజీ అప్పుడు మాత్రం యూజ్ చేయాలి. అండ్ డబుల్ టాప్ దగ్గర అండ్ సెకండ్ పాయింట్ హైయర్ లోస్ చూడండి. ఇది కూడా మనకి హైయర్ లోస్. హైయర్ లోస్ దగ్గర మనకి నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. నెక్ లైన్. మార్కెట్ మనకి 3:30కి ఈ విధంగా క్లోజ్ అయినా సరే ఇది కూడా కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే మనకి లోవర్ హైస్. మనకి ఈ నెక్ లైన్ దగ్గర మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిన 3:30కి ఇది కూడా కన్సిడర్ చేస్తాం. ఈ 3 కూడా నెక్ లైన్స్ అంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ప్రీవియస్ డే మార్కెట్ సో కంప్లీట్‌గా మన ఇంట్రాడే కాబట్టి 5 మినిట్స్ నేను టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ పెట్టాను. ఇదంతా మనకి ప్రీవియస్ డే మార్కెట్. ప్రీవియస్ డే మనకి మార్కెట్ ఏ విధంగా ఉంది? ఇది నెక్ లైన్. ఎప్పుడైతే ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవుద్దో మనం ఇమ్మీడియేట్‌గా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది కేస్. చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నెక్స్ట్ చెప్తాను ఈ ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్‌గా తెలియాలంటే చూడండి. ఇక్కడ మార్కెట్ ఏమైంది? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా నెక్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెక్ లైన్స్. ఓకే. ఇందులో కామన్‌గా మనకి నెక్ లైన్ ఏముంది? నెక్ లైన్ ఇది. మార్కెట్ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వి స్ట్రాంగ్‌గా బేరిష్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిందంటే నెక్స్ట్ డే మనం ఇంపార్టెన్స్ డౌన్ ట్రెండ్‌కి ఇవ్వాలి. ఇన్ కేస్ గాని ఇక్కడి నుంచి మనకి ఒక 70 పాయింట్స్ గాని డౌన్ అయిపోయి ఉందంటే నెక్స్ట్ డే ఇది కన్సిడర్ చేయవసరం లేదు. మార్కెట్ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వి నియర్‌లో ఉంది కాబట్టి మనం నెక్స్ట్ డే మార్కెట్‌కి డౌన్ ట్రెండ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డౌన్ ట్రెండ్ మీన్స్ ఏంటంటే మళ్ళీ అగైన్ మార్కెట్ ఒక 70 మినిమమ్ 70, 60 పాయింట్ డౌన్ అవుతుంది. అప్పటి వరకు మనం అప్ ట్రెండ్‌కి అయితే డౌన్ అవ్వే వరకు అప్ ట్రెండ్‌కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ నెక్ లైన్ క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ ఎన్ని పాయింట్స్ డౌన్ అయింది? చూడండి, ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 120 పాయింట్స్. 180 పాయింట్స్. ఓకే. అండ్ ఈ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చెప్తాను. అండ్ చూడండి. అండ్ అలాగే మనకి మార్నింగ్ 9:20కి నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయినా, ప్రీవియస్ డే నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయినా సరే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ పాయింట్‌కి నెక్ లైన్ ఏది? ఈ పాయింట్ నెక్ లైన్ ఇది కాబట్టి మార్నింగ్ 9:20 కానీ మనకి బ్రేక్ డౌన్ అయింది. కావాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 70 పాయింట్స్, 60 పాయింట్ డౌన్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది కూడా నెక్ లైన్. యెస్. ఇది కూడా నెక్ లైన్ అండ్ మార్నింగ్ 9:20 క్యాండిల్‌కి బ్రేక్ డౌన్ అయింది. కావాలంటే ఇక్కడ కూడా మినిమమ్ 70 పాయింట్స్ మార్కెట్ డౌన్ అవుతుంది నిఫ్టీ. ఓకే. నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత. నెక్ లైన్ ఈ పాయింట్ కదా! 80 పాయింట్స్. మినిమమ్ నేను ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ టెస్టింగ్ చేశాను నేను. మినిమమ్ మనకి నెక్ లైన్ ఎప్పుడు బ్రేక్ డౌన్ అయినా అండ్ మార్నింగ్ 9:20 క్యాండిల్ బ్రేక్ డౌన్ అయినా, లేకపోతే ప్రీవియస్ డే ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయి నియర్‌లో క్లోజ్ అవునా సరే మినిమమ్ 70 పాయింట్స్ అయితే డౌన్ అవుతుంది మార్కెట్. అగైన్ మళ్ళీ ఓకే. ఎక్కడుంది నెక్ లైన్? మీకు వన్ మోర్ స్ట్రాటజీ చెప్తాను మళ్ళీ అగైన్. చూడండి, ఇన్ కేస్ ఆల్రెడీ మార్కెట్ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వి నియర్‌లో క్లోజ్ అవ్వి ఉండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాప్ అప్ అవ్వి. గ్యాప్ అప్ అయ్యి మనకి బుల్లిష్ క్యాండిల్ వచ్చినా సరే మార్కెట్ అనేది డౌన్ అయిపోతుంది. మనం మళ్ళీ మార్కెట్ అప్ సైడ్‌కి ఇచ్చినా సరే మళ్ళీ అగైన్ మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది. మినిమమ్ 70 పాయింట్స్ అయితే డౌన్ అవుతుంది మళ్ళీ అగైన్. చూడండి, ప్రీవియస్‌గా మనకి నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. నియర్‌లోనే క్లోజ్ అయింది. బట్
నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది? గ్యాప్ అప్ అయింది. సో, ఇక్కడ మనకి అప్ ట్రెండ్ వెళ్ళలేదు. సో, మళ్ళీ అగైన్ మార్కెట్ ఏమైంది? సో, మనం ఎక్కడైతే మన ఏంటి మన రిస్క్ అండ్ రివార్డ్ మ్యాచ్ అవుతుందో, దాన్ని మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. మన ఎక్కడ మ్యాచ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకేం తెలుస్తదంటే దీని ద్వారా నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయింది కదా! సో, మనం డౌన్ ట్రెండ్‌కి మినిమమ్ 70 పాయింట్స్ వరకు మార్కెట్ డౌన్ అవుద్దని మనకు ఒక పాయింట్ తెలుస్తుంది. సో, రీసెంట్‌గా చూడండి టుడే మార్కెట్ కూడా మనకి ఈ విధంగానే జరిగింది. సో, ప్రీవియస్ డే మీరు చూడండి. సో, ప్రీవియస్ డే ఇక్కడ మనకి నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయింది. సో, ఇక్కడ నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయింది అండ్ నియర్‌లో ఉంది. సో, ఇన్ కేస్ గాని మనకి 70 పాయింట్స్ ఈజీగా డౌన్ ట్రెండ్ అవును ఇక్కడ. బట్ లాజిక్ ఇక్కడ ఏమైందంటే మనకి పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల మనకి ప్రీవియస్ డే సో, అందుకే గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ మళ్ళీ అగైన్ ఏమైంది? మార్కెట్ కంటిన్యూ‌గా డౌన్ ట్రెండ్ అయింది. సో, నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, నెక్ లైన్ నుంచి ఎంత గ్యాప్ అప్ అయినా సరే మినిమమ్ ఈ పాయింట్ నుంచి 70 పాయింట్స్ డౌన్ అవుతుంది మార్కెట్. చూడండి కావాలంటే ఈ పాయింట్ నుంచి మినిమమ్ 70 పాయింట్స్, 80 పాయింట్ డౌన్ అవుతుంది. ఇదో ఎగ్జాంపుల్ అండ్ ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ ఒకటి. ఓకే. యాహ్! ఈ ఎగ్జాంపుల్ చూడండి. యాక్చువల్‌గా నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యేది. నెక్ లైన్ ఇది కూడా నెక్ లైన్. ఓకే. ఈ నెక్ లైన్ నుంచి మనకి గ్యాప్ అప్ అయినా మీరు ఇక్కడి నుంచి కన్సిడర్ చేయండి. మినిమమ్ 70 పాయింట్స్ అయితే డౌన్ అవుతుంది మార్కెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. మీకు నెక్ లైన్ అంటే నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తాను చూడండి. మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళి అండ్ అగైన్ డౌన్ అయింది. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. ఓకే. ఈ రెండిటికి కామన్ పాయింట్ ఇది. ఈ పాయింట్. దీన్నే మనం నెక్ లైన్ అంటాం. సేమ్ లైక్ మనకిక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్ అయింది. మళ్ళీ అప్ సైడ్‌కెళ్ళింది. రెండిటికి కామన్ పాయింట్ ఇది. ఇది నెక్ లైన్. ఈ మనకి 330కి ఈ నెక్ లైన్ గాని బ్రేక్ డౌన్ అవ్వి లేతే నియర్‌లో గాని లేకపోతే ఆల్రెడీ బ్రేక్ డౌన్ అవ్వి ఉంటే మినిమమ్ 70 పాయింట్స్ డౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బ్రేక్ డౌన్ అవ్వి ఇక్కడే మీకు 70 పాయింట్స్ డౌన్ అయిపోయిందంటే మనం ఇది కన్సిడర్ చేయవసరం లేదు. ఇన్ కేస్ 70 పాయింట్స్ డౌన్ అవ్వకపోతే మనం ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి మినిమమ్ 70 పాయింట్స్ డౌన్ అవ్వి మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది. ఓకే. ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనకి నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయింది. నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ప్రీవియస్ డేనే మనకి 70 పాయింట్స్ డౌన్ అయిపోయింది. యెస్. బట్ ఇది కన్సిడర్ చేయకూడదు. ఓకే. అండ్ ఇది గూడా మనకి ఇది గూడా నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయింది. యెస్. ఇది గూడా నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ ప్రీవియస్ డేనే మనకి 70 పాయింట్స్ అనేది డౌన్ అయిపోయింది. ఇది గూడా మనం కన్సిడర్ చేయకూడదు. యాక్చువల్‌గా మనకి ఇది గూడా నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ టైమ్ ఎంతయింది మనకి? అరౌండ్ మనకి 3:10 అయింది. 3:10 అవతలోకి మనకి ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ డౌన్ అయింది? ఓన్లీ 20 పాయింట్సే డౌన్ అయింది కాబట్టి, నెక్స్ట్ డే మనకి మినిమమ్ ఇంకో 50 పాయింట్స్ అన్నా డౌన్ అవ్వాలి. చూడండి మార్కెట్ నెక్స్ట్ డే ఏమైంది? మార్కెట్ ఓకే. మనకి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసింది. ఇక్కడ చూడండి మార్నింగు ఇక్కడ 9:25కి నెక్స్ట్ డే మార్నింగ్ అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ ఏమైంది? యాస్ పర్ మన స్ట్రాటజీ ప్రకారంగా మళ్ళీ అగైన్ ఇక్కడ 70 పాయింట్స్ డౌన్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఏమైంది? మళ్ళీ 70 నియర్ 80 పాయింట్స్ వరకు డౌన్ అయింది. ఇది గూడా మనకి నెక్ లైన్. నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ గూడా 80 పాయింట్స్ డౌన్ అయింది. నెక్స్ట్ ఇది కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ మినిమమ్ 70 పాయింట్ డౌన్ అయింది కాబట్టి ఇది కన్సిడర్ అవసరం లేదు. ఓకే గైస్. నేను మళ్ళీ ఓవరాల్‌గా ఒక వ్యూ చెప్తాను. మళ్ళీ ఒకసారి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రాటజీ ఏంటంటే 330కి క్లోజింగ్ బేస్ చేసుకొని మనం నెక్స్ట్ డే ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలనేది ఈ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఏంటంటే మెయిన్ అంతా మనకి నెక్ లైన్. నెక్ లైన్ మీన్స్ ఏంటంటే మనకి ఒక కామన్ పాయింట్. కామన్ పాయింట్ మీన్స్ ఏంటంటే మార్కెట్ అప్ సైడ్‌కెళ్ళింది. మళ్ళీ అగైన్ డౌన్ అయింది. ఈ 2 వాటిలకి కామన్ పాయింట్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి మార్కెట్ 2 వరకు వెళ్ళింది. మళ్ళీ 2 నుంచి మళ్ళీ ఎక్కడి వరకొచ్చింది? 3 వరకొచ్చింది. 1కి, 3కి కామన్ పాయింట్ 2. దీన్నే మనం నెక్ లైన్ అంటాం.
సో, అండ్ అలాగే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళింది. డౌన్ అయింది. అండ్ మళ్ళీ అప్ సైడ్‌కెళ్ళింది. సో, ఈ 2 వాటిలి కామన్ పాయింట్ ఏది? సో, ఇది నెక్ లైన్. సో, ఈ 2. సో, అలాగే మనకి ఈ నెక్ లైన్ అనేది హయ్యర్ లోస్ దగ్గర వస్తది. అండ్ ఈ హయ్యర్ లో. ఓకే. మార్కెట్ 330కి ఈ విధంగా క్లోజ్ అవుతే ఇది కన్సిడర్ చేస్తాం. అలాగే లో రైజ్‌తో క్రియేషన్ అయినా సరే మనం ఇది కూడా కన్సిడర్ చేస్తాం. సో, ఇది ఇక్కడ కూడా నెక్ లైన్స్. సో, వన్స్ మనకి నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మినిమమ్ 70 పాయింట్స్ డౌన్ అవుతేనే దాన్ని మనం కన్సిడర్ చేయం. సో, ఓకే. ఇన్ కేస్ 20 పాయింట్స్, 10 పాయింట్స్ గాని డౌన్ అవుతే మళ్ళీ అగైన్ 70 పాయింట్స్ అయితే డౌన్ అవుద్ది. సేమ్ అలాగే ఇన్ కేస్ మనకి నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వి 330కి ఈ విధంగా ఉంది. అంటే ఓ 10 పాయింట్స్ డౌన్ అవ్వుంది. సో, మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గ్యాప్ అప్ అయినా సరే మళ్ళీ ఏమవుతుంది మార్కెట్ ఇలా అప్ సైడ్‌కెళ్ళి మళ్ళీ ఈ నెక్ లైన్ నుంచి మళ్ళీ 70 పాయింట్స్ డౌన్ అవుద్ది. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ప్రీవియస్ డే ఇక్కడ మనకి కంప్లీట్‌గా ఏమైంది? సో, నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. బట్ నియర్‌లోనే క్లోజ్ అయింది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పాజిటివ్ న్యూస్ కూడా ఏమైంది? పాజిటివ్ న్యూస్ ఉంది. సో, దీనివల్ల మనకి అప్ సైడ్‌కి మూవ్ అవ్వి మళ్ళీ ఇదే పాయింట్ నుంచి మనకి మార్కెట్ 70 పాయింట్స్ అనేది డౌన్ అయింది. ఓకే. ఓకే గైస్. నా దగ్గరైతే ఇటువంటి నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. సో, ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఓన్లీ ప్రైస్ యాక్షన్ మీదే ఎక్కువగా ఉంటాయి. సో, మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి, వేరే మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఓకే. నేను పార్ట్ 2లో మనం అప్ ట్రెండ్‌కి ఏ విధంగా ఇవ్వాలో నెక్స్ట్ పార్ట్ 2లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వన్ మోర్ పాయింట్ ఏంటంటే, సో, నేను ఆల్‌మోస్ట్ ఇది 1 ½ ఇయర్ బ్యాక్ టెస్టింగ్ చేశాను. ఆల్‌మోస్ట్ మనకి రిజల్ట్ 85 వరకు ఉంది. 85% మనకి రిజల్ట్ ఉంది. సో